హలో మ్యామ్, నమస్తే. Namaste, Prashant. యా. And the యా. beautiful Hello, ma'am. team. Hi, Harshita. Hi, Namaste, ma'am. hi, Kantivardhini, lovely girl. And Hi, ma'am. Nandu, my sweet girl. Yes, my team అంతా వచ్చేసారు. అంతా అంటే మొత్తం రాలేదు. A few members of త్రై టీమ్ వచ్చింది. ఎస్. ఎస్ చెప్పండి. ఏం అడుగుదామని వచ్చారు? ఎస్ మ్యామ్. చాలా మంది మనకు వచ్చే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. ఈ క్లాస్ కి ఎలా జాయిన్ అవ్వాలి, అండ్ ఇక్కడ ఏం చెప్తారు, ఎటువంటి ప్రోగ్రామ్స్ మీరు ఆఫర్ చేస్తున్నారు, అండ్ దే హ్యావ్ సమ్ డౌట్స్ అన్నమాట. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఇవన్నీ క్లియర్ చేస్తే కనుక. ఎస్. ఎక్సలెంట్. వెరీ. బ్యూటిఫుల్. సో షూర్. యా. I'm ready. I'm ready. సో Yeah, ma'am. So, first question ఏంటంటే ఎందుకు ఈ క్లాసెస్ జాయిన్ అవ్వాలి? ఏంటి బెనిఫిట్? ఎక్సలెంట్, వండర్ఫుల్, బ్యూటిఫుల్ క్వశ్చన్. సో అట్ దిస్ మూమెంట్ అంటే భూమి మీద మనందరం ఉన్నాము. మనందరం భూమి మీద ఉండే హ్యూమన్ బీయింగ్స్. మనం భూమి సెపరేట్ కాదు. భూమి మీదకి 2025 జనవరి వచ్చేసరికి ఇంకా గోల్డెన్ ఎరా, గోల్డెన్ హెవెన్ లైట్స్ భూమి మీద పడుతున్నాయి. ఎర్త్ ఒక న్యూ లైట్ బెల్ట్ లోకి వెళ్తుంది. ఇట్స్ రివాల్వింగ్ అండ్ రొటేటింగ్. మనందరికీ తెలుసు, చిన్నప్పుడు సైన్స్ లో చదువుకున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు ద న్యూ లైట్స్. ఈ లైట్ కి వెళ్ళినప్పుడు మన హ్యూమన్ బీయింగ్స్ విఆర్ ఆల్ ఎనర్జీ అని తెలుసుకోవాలి. మన ఎన్ని వేల లైఫ్ల నుంచి మనం తెచ్చుకున్న ఎనర్జీని, ఏ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వస్తూనే ఉంది. చాలా సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది. ఇప్పుడు 2025కి ఇంకా బయటపడుతుంది. అంటే ఆ లైట్ పడగానే మన లోపల సబ్ కాన్షియస్ మైండ్లో అది అది కూడా ఓపెనే. మనం చూడలేం, మన కళ్ళతో చూడలేం. వీ కెనాట్ ప్రాసెస్ త్రూ అవర్ ఐస్, బ్రెయిన్ ద్వారా. ఆ ఎనర్జీస్ అన్ని బయటకు వచ్చి అమేజింగ్ అనే ఛాలెంజెస్, అమేజింగ్, అమేజింగ్ అనేది నాట్ అ కరెక్ట్ వర్డ్, ఆ డిఫికల్టీస్ ఉన్నాయి. కర్మాస్ అన్నీ కూడా వస్తున్నాయి. హెల్త్లో కర్మాలు వస్తున్నాయి అందరికీ, డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ అండ్ ఫైనాన్షియల్ కర్మాస్. ఎక్కడ చూసినా అప్పులు, ఇంట్రెస్ట్లు పే చేయలేక మనిషి హ్యాపీనెస్, ఫ్యామిలీలో రిలేషన్షిప్ కర్మలు, ఎక్కడ చూసినా మిస్అండర్స్టాండింగ్స్, రియాక్షన్స్, ఎడిక్షన్స్, ఓసిడీలు, ప్యానిక్ అటాక్స్ బాడీ మీద. ఎవ్రీథింగ్, ఎవ్రీ ఏరియాలో 90% ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్. ఈ సఫరింగ్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి అంటే వెన్ ద లైట్ ఈస్ ఫాలింగ్, మనలో ఉన్న డేటా ఏదైతే మనం తెచ్చుకున్నామో, మనం అంటే మనం ఒక్క బాడీయే కాదు, ఈ ఫిజికల్ బాడీ అండ్ ఎమోషనల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ బాడీస్. మనం అనే నాలెడ్జ్ నేర్చుకోవాల్సిందే హర్షిత. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. నాకెందుకు ఇది, నాకు కష్టం వచ్చింది, మీరు కష్టం చూసే ప్రతి వాళ్ళు కూడా అంటే కష్టం ఉంది నాకు ఈ ఏరియాలో అంటే యు ఆర్ క్యారీయింగ్ ద కర్మ. కర్మ ఈజ్ నథింగ్ బట్ కాజ్ అండ్ ఎఫెక్ట్. నీ కాజ్ అంటే అర్థం ఏంటంటే చాలా ఈజీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సపోజ్ కాంతివర్ధిని ఉంది, వాళ్ళకు చిన్న పాప ఉంది. కాంతివర్ధిని ఫుడ్ తింటూ బాగుందా, చండాలంగా ఉంది, ఈ కూర బాల అని ఒకవేళ అంటే గనక వాళ్ళ పాప ఇమ్మీడియట్ గా నేర్చుకుంటుంది ఈ కూర బాగాలేదని. కూర బాలేదు అని అది అంటం ఎలా నేర్చుకుంటుందంటే త్రూ పేరెంట్స్. ఏమంటారో, చి ఈ కూర బాలేదు, అస్సలు బాలేదు, నాకు ఇష్టం లేదు ఈ కూర అని అమ్మ అనగానే ఆ పాప నోట్లో పెట్టుకుని అది కూడా కూర బాలేదంట. ద సెపరేషన్ స్టార్ట్స్, ద హేట్రెడ్ స్టార్ట్స్, లేకపోతే అయిష్టం, ఆ డిఫరెన్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. మనకు తెలిసినట్టు విధంగా మనం అంటే ఫిజికల్ బాడీయే కాదు, అలా నేర్చుకుంటుంది మన బాడీ. ఈరోజు నాకు డబ్బులు లేవు, నాకు ఇది ఇష్టం లేదు, నాకు వీళ్ళంటే ఇష్టం లేదు, వాళ్ళంటే ఇష్టం లేదు, లేకపోతే నాకు హెల్త్లో ఇష్యూస్ ఉన్నాయి, ఏదైనా సరే కూడా మనలో ఉన్న రియాక్షన్ మోడ్, మనలో ఉన్న సెపరేట్, నాకు ఇది ఇష్టం లేదని ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం వల్లే మనం ఈరోజు ఇంత సఫరింగ్. ఎన్ని ప్రోగ్రామ్స్ వేసుకొచ్చాము. మన తాత ముత్తాతలు ఎన్నిసార్లు వాళ్ళు ఏం తింటుంటే ఏమి పాప నేర్చుకుందో, పాప అలాగే నేర్చుకుంటుంది. మనం అందరం పాపలు బాబుల నుంచే వచ్చాం. అది నేర్చుకుంది ఏది ఉందో అదంతా కూడా బ్రెయిన్లో ఫైర్ అండ్ వైర్ అవుతుంది. ఇప్పుడు కాంతివర్ధిని నాకు ఈ కూర బాలా, నీ పేరు తీసుకుంటున్నా ఏమనుకోక కాంతివర్ధిని, నాకు ఈ కూర బాలా అని అనగానే వాళ్ళ పాప అది కూడా ఈ కూర బాగోదు, ఇది తినకూడదు. అమ్మ ఏం ఫాలో అవుతుందో పాప అది నేర్చుకుంటుంది. వీఆర్ టీచింగ్ ద చైల్డ్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఇస్ బ్యాడ్ అని. అలాగే అమ్మ గనక డబ్బులు లేవు, డబ్బులు లేవు అని 10 సార్లు అంటే
నాన్న కానీ పిల్లోడు డబ్బులు ఉండవు కష్టం అని ఎలాగ నేర్పిస్తే ప్రతిసారి మనం ఏం వింటాం, ఏం చూస్తాం, ఏం మాట్లాడతాం, ఎవరు మాట్లాడింది వింటాం, అదంతా కూడా మనలో డిపాజిట్ అయి ఉంది. కలియుగంలో మన యాన్సిస్టర్స్ నుంచి తెచ్చుకున్నది మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. మన డేటా ఒకటి పాత లైఫ్ల నుంచి వస్తుంది, సోల్ లెవెల్లో, అండ్ బయలాజికల్ డిఎన్ఏ ద్వారా, అండ్ కలెక్టివ్ కాన్షియస్నెస్. నువ్వు పెరుగుతున్న కొద్దీ ఎన్ని సంవత్సరాలు, ఏ భూమి మీద ఉంటావు, ఏ ప్లేస్లో ఉంటావు, యూనివర్స్లో ఏం జరుగుతున్నా, హెవెన్లో ఏం జరుగుతున్నా, భూమి మీద ఏం జరుగుతున్నా, స్టార్స్ అండ్ ప్లానెట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాక్టింగ్ యువర్ సఫరింగ్. అది తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అందుకనే నా క్లాస్కి జాయిన్ అవ్వాలి అంతే. రమ్మని పిలుస్తున్నాను. ద నాలెడ్జ్ యూ విల్ లెర్న్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఛాలెంజ్ని ఎలా తీసేయచ్చు. ఈ ఛాలెంజెస్ వస్తూనే నేర్చుకోవడమే కాదుగా, నేర్చుకుంటే ఏం యూజ్, ఉన్నాయని తెలుసుకోవడం కాదు, దాన్ని ఎలాగ ప్రాక్టికల్గా, క్లాస్ విన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా ఫిజికల్గా చేయకపోతే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. ఎలా చేంజ్ చేసుకోవాలి ఈ కష్టాల నుంచి, ఈ టైంలో, ఈ టఫ్ టైంలో అనేదే అమేజింగ్ నాలెడ్జ్తో ఇవ్వబోతున్నాను ఈసారి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ రియల్లీ రికమెండ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందే అని అయితే నేను అంటాను. ఈ వీడియో విన్న వాళ్ళందరూ రావాలి. సో అంటే ఇన్ సింపుల్ గా ఏం చెప్తున్నారంటే, మనకి ఏది కావాలన్నా కూడా ఇవన్నీ చేసి మన కర్మ క్లీన్ చేసుకుంటే మనకి ఏది కావాలన్నా ఈజీగా మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు సింపుల్ గా. అంటే అసలు కర్మ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, నా బయట రియాలిటీ ఏంటి అనేది తెలుసుకోవాలి హర్షిత. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. క్లీన్ ఎలా చేసుకోవాలి అనే టూల్స్, టెక్నిక్స్ నేను ఇస్తా. ఎందుకు జరుగుతుంది, ఎలాగా మన రియాక్ట్ అవ్వకుండా, ఎంత ఇంపార్టెంట్ లవ్లో ఉండాలి, ఎంత కష్టం లవ్లో ఉండాలి. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్స్ తీసుకో. రిలేషన్షిప్లో ఎవరైనా నన్ను అరిచారనుకో, నేను రియాక్ట్ అయిపోతా. రియాక్ట్ అవ్వకుండా ఉండడం అనేది ఛాలెంజ్. అలా రియాక్ట్ అవ్వకుండా ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి, బ్రెయిన్ నీకు ఎంత రియాక్టివ్ మోడ్కి తీసుకెళ్తుంది, దానికి ఎందుకు కష్టం, అసలు ఆగడం ఎందుకు కష్టం, ఇంపల్సివ్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాం, అటామిక్ నర్వస్ సిస్టమ్ ఎందుకంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, ఎందుకు లైఫ్ని ఇంకా ఇంకా డార్క్లోకి తీసుకెళ్తున్నాం. క్లాస్కి వస్తే ఎందుకు, ఏం చేయాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. ఓన్లీ నాలెడ్జ్ ఎందుకు కదా, ప్రాక్టికల్గా మనం ఏం చేయాలి అనేది క్లాస్. యా, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ లవ్ దిస్. యూ, లవ్ యూ. అంటే ఇప్పుడు మీరు 3 క్లాసెస్ ఉన్నాయి, దానిలో మీరు మనీ అండ్ కెరీర్, హెల్త్ అండ్ రిలేషన్ ఆల్రెడీ కవర్ చేస్తున్నారు. ఇప్పుడు మరి ఇక్కడ చక్రాస్ లో ఏం చెప్తారు, అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, చక్రాస్ ఎందుకు జాయిన్ అవ్వాలి? ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్. సో హెల్త్ అండ్ రిలేషన్షిప్ తీసుకో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ అండ్ రిలేషన్షిప్ తీసుకుంటే, ఈరోజు చెప్పాను కదా, మనం తెచ్చుకున్న డేటా 72,000 థాట్స్ మనం వెళ్ళిపోతున్నాయి. మన థాట్స్ మన సోల్ నుంచి కూడా వస్తాయి. సోల్ డిఎన్ఏ నుంచి, అంటే మన ముత్తాతలు ఏం థాట్ థింక్ చేశారు, ఎవ్రీథింగ్ కూడా మనకి కంటిన్యూస్గా మనం ఇంపాక్ట్ అవుతున్నాం. అవే వెళ్ళిపోతున్నాయి, అవే తెచ్చుకునే సిచ్యువేషన్. థాట్స్ ఆర్ నథింగ్ బట్ థింగ్స్గా మారి వస్తున్నాయి సఫరింగ్. సో ఈ సఫరింగ్ అయినప్పుడు మన ఎమోషన్ రాగానే ఏది ఉందో అద్దంలో కనిపిస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్, ఎనీ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ వచ్చి మన ఆర్గాన్ మీద ఫీడ్ అవుతూ ఉంటుంది, యాంకర్ చేసినప్పుడు. ఈ హెల్త్ ఒక ఆర్గాన్ మీద పడుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లివర్ మీద పడచ్చు, మనకి ఎందుకు లివర్ డిసీజెస్ వస్తుంది, లేకపోతే చక్రాస్లో షుగర్ ప్రాబ్లం, ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ తీసుకున్నప్పుడు ఈ హెల్త్ క్లాస్లో ఎలా ఉంటుందంటే, చక్ర క్లాస్కి హెల్త్ క్లాస్కి నేను జస్ట్ డిఫరెన్స్ చెప్తాను. ఇది కంప్లీట్గా నీకు సైకిక్ ఏం వేసావు, ఎవరిని డీటెయిల్గా నువ్వు తెలుసుకొని, ఎవరెవరి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తీసుకొని వాళ్ళని ఎలా క్లీన్ చేయాలి, బాడీతో ఎలా మాట్లాడాలి, అండ్ ఆ బ్యూటిఫుల్ ఎనర్జీని ఎలా షిఫ్ట్ చేయాలి లాఫ్టర్ థెరపిస్ట్ తోటి అండ్ ఈఎఫ్టీ ట్యాపింగ్స్ తోటి, అండ్ బాడీతో నువ్వు ఎలాగ కమ్యూనికేట్ చేయాలి, నీ డిఎన్ఏని ఎలా మార్చుకోవాలి అనేది నీకు హెల్త్ అండ్ రిలేషన్షిప్ క్లాస్లో ఉంటుంది. అఫ్ కోర్స్ రిలేషన్షిప్స్ ఆర్ డిఫరెంట్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద హెల్త్. అదే నువ్వు చక్రా క్లాస్లో తీసుకుంటే ఎవ్రీథింగ్ చక్రాస్ అన్లర్న్డ్ లెసన్స్,
అనే డీప్ నాలెడ్జ్ తోటి. అంటే నీ రూట్ చక్ర నువ్వు యు క్యారీ నాట్ ఓన్లీ నీ తాత ముత్తాతల డిసీజెస్ని తీసుకొస్తావు ఫిజికల్గా, బయాలజికల్గా. నాట్ ఓన్లీ దట్, ఈ సోల్ లెవెల్లో యూ హ్యావ్ అ సోల్. ఆ సోల్ని అది తెచ్చేవి తెలుసుకొని వాటిని ఎలా క్లీన్ చేయాలి, అండ్ చక్రాన్ని ఎలా క్లీన్ చేయాలి అంటే నీ చక్రాలో చక్ర ఈజ్ నథింగ్ బట్ ద ఇన్ఫర్మేషన్ క్యారీయింగ్ ద ప్రాసెసింగ్ వీల్. అది ముందుకి, బయట ఉన్న ఇన్ఫర్మేషన్ లోపలికి, లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ బయటికి, లోపల ఉన్న ఇన్ఫర్మేషన్తో బయట ప్రపంచాన్ని చూపిస్తుంది అర్థం. ఇట్స్ ఇన్నర్ చైల్డ్ మెమరీస్. సో ఇవి 3 లెవెల్లో ఎలా క్లీన్ చేయాలి, ఒక్కొక్క లెవెల్. ఇప్పుడు చక్ర ఉంది, రూట్ చక్ర ఉంది, ఇట్ కంటైన్స్ ఆల్ ద సర్వైవల్ మోడ్స్. సర్వైవల్ మోడ్ అంటే డబ్బులు, హెల్త్ రూట్ చక్రాలోనే వస్తాయి. నీ రిలేషన్షిప్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో డీప్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ ఆల్ ఏరియాస్. సో ఒక్కొక్క చక్ర నుంచి అన్ని ఏరియాస్ కవర్ అవుతుంది. ఇట్స్ డిఫరెంట్. అండ్ ఇన్ హెల్త్ క్లాస్లో ఏంటి, డీటెయిల్డ్గా హెల్త్ నువ్వు ఎలాగ వెళ్తావు, ఎలా యాంకర్ వేసావు, ఏం తీసుకున్నావు, తీసుకురా. వీఆర్ వర్కింగ్ ఆన్ ద సబ్జెక్ట్ లెవెల్. నీ అవుట్ సైడ్ సర్కమ్స్టాన్సెస్లో నీకు ఎవరెవరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళని ఎలా తీసేయాలి. అండ్ లాఫ్టర్ థెరపీ, ఈఎఫ్టీ అండ్ మెడిటేషన్స్ ఆర్ అమేజింగ్ మెడిటేషన్స్. యూ కెన్ నెవర్ ఎవర్ నేను సీన్ బిఫోర్. అండ్ ఇంకొకటి చక్ర క్లాస్లో ఎలా ఉంటుందంటే మనం ఆర్కిటైప్తో కూడా వర్క్ చేస్తాం. ఒక్కొక్క ఎవ్రీథింగ్. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మన బ్రెయిన్ ఉంటుంది చేంజింగ్ ద ప్యాటర్న్స్, అంటే డైయింగ్ ద ఓల్డ్ సెల్ఫ్. ఇప్పుడు నేను కర్మాలు తీసుకొచ్చాను, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్తో నా బిహేవియర్ ఉంటుంది, నా చూసే రియాలిటీ ఉంటుంది. ఇది కాకుండా మొత్తం మార్చాలి అంటే బ్రెయిన్ మొత్తం రీవైరింగ్ జరగాలి. వెరీ సింపుల్. అలా అని ఓ మై గాడ్ ఇది ఎంత కష్టమా, లేదు లేదు, వెరీ కష్టం. కానీ బ్రెయిన్ అనేది ఒప్పుకోదు అసలు. ఎందుకు ఒప్పుకోదు, దాన్ని ఎలాగా మనం చేంజ్ చెయ్యాలి అంటే ఎనర్జీ తెచ్చుకోవాలి అనేది నా క్లాస్లో అర్థమవుతుంది. ఆ ఎనర్జీతో ఉన్న ఓల్డ్ ఎనర్జీని ఎలా తీసేయాలి, న్యూ క్రియేషన్కి ఎలా చేయాలి అని అమేజింగ్ డిజైన్. ఇది చక్ర క్లాస్లో ఇన్ డీప్ వేలో, అండ్ హెల్త్ క్లాస్లో మరి అలాంటి డీప్ వే ఉండదా. చాలా ఆ డిఫరెంట్ లెవెల్లోంచి మనం దాన్ని క్లీన్ చేస్తాం. దిస్ ఇస్ అ సెట్ ఆఫ్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ అ డిఫరెంట్ వే. అన్ని అద్భుతంగా ఉంటాయి. యా ఎస్ మ్యామ్. అంటే మీరు మ్యామ్, ఇప్పుడు ఎస్ జస్ట్ సెకండ్. మీరు ఇందాక చెప్పారు చక్రాస్ క్లాస్ లో మనం ఆర్కిటైప్ తో వర్క్ చేస్తామని. అసలు ఆర్కిటైప్ అంటే ఏంటి? ఆర్కిటైప్ ఇస్ నథింగ్ బట్ మన ఎనర్జీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే విష్ణు, లక్ష్మీదేవి, నారాయణ, జీసస్, అలా ఎవరైనా సరే ద యూనివర్స్కి వచ్చే ఆర్కిటైప్స్. అంటే ఇప్పుడు మనం పూజ చేస్తాం, ఇది చూస్తాం. ఇక్కడ మనం మతాలతో సంబంధం లేకుండా ఆర్కిటైప్. ఇప్పుడు నేను లక్ష్మీదేవి పూజ చేస్తాను, లక్ష్మీదేవి ఈజ్ ఆర్కిటైప్. షీ డజంట్ ఏ మాత్రం తగ్గదు, అందంలో కానీ, ఆభరణాల్లో కానీ, ఆనందంలో కానీ. షీ డజంట్ కాంప్రమైజ్. ఆ ఆర్కిటైప్ని తీసుకుంటాం. కానీ ఇక్కడ మనం రిలీజియన్ ఆర్కిటైప్స్ని తీసుకోం. ఇక్కడ ఎర్త్ మీద ఉండే ప్లానెట్ ఆర్కిటైప్స్, అంటే మన యానిమల్ ఆర్కిటైప్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇది ఉందనుకో, స్నేక్, ఇట్ ఈస్ ద కాయిల్డ్. ఏమేమి తీసేయాలి, ఆ ఆర్కిటైప్ని తీసుకొని ఒక్కొక్క యానిమల్ని తీసుకొని మనం ఎలాగ మన ఎనర్జీని పెంచుకోవాలి. యూ స్టార్ట్ సీయింగ్ ద ఎనర్జీ ఎక్స్పాండ్. ఇప్పుడు మనం దేవుడిని కొలవగానే, లక్ష్మీదేవి పూజ చేయగానే మనకు ఒక తెలియని ఆనందం, ఎనర్జీ వస్తుంది ఇన్సైడ్. అలాగే మనం రిలీజియన్తో సంబంధం లేకుండా ద సేమ్ వే ఇఫ్ యూ టేక్ యానిమల్ ఆర్కిటైప్ ఆన్ ద ఎర్త్, సేమ్ లెవెల్లో ఉంటుంది నీకు. అది కూడా mentally you take that animal, when you call, that archetype comes and cleans. It is all like ఇది నా ఓన్ది కాదు, ఇది యోగిక్ ఎలా చేస్తారు మనం ఇప్పుడు. దట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు నో దిస్ అండ్ క్లీన్ అవర్ కర్మ. నువ్వు ఏ టైప్ అన్నా వెళ్ళు అండ్ నో ద డెప్త్స్ ఆఫ్ యువర్ కర్మ అండ్ క్లీన్ ఇట్. నీ రియాలిటీ మారిపోతుంది. దట్స్ బ్యూటిఫుల్. ఎనర్జీ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మ్యామ్, ఇదే థ్యాంక్ యూ. కంటెక్స్ట్ మీద ఒక క్వశ్చన్ మ్యామ్. లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు యాన్సెస్ట్రల్ కర్మ క్లీనింగ్ అని అన్నారు కదా, సో అది అసలు ఎందుకు చేయాలి, దాని ప్రభావం ఎలా ఉండబోతోంది, ఎలా ఉంటుంది యాక్చువల్లీ ప్రతి మనిషి జీవితంలో? ఎక్సలెంట్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని జాబ్లు ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు వివాహం జరగాలన్నా, లేకపోతే హెల్త్ అసలు బాగా
వెళ్ళిపోయారు, బెడ్ బెడ్ మీదే ఉన్నారు. ఎన్ని చేస్తున్నా, ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా, ఎన్ని పూజలు చేస్తున్నా ఏం తగ్గట్లేదంటే డెఫినెట్గా యు నీడ్ టు క్లీన్ ద సోల్ డిఎన్ఏ. అంటే మనకి నేను చెప్పాను కదా, 3 బకెట్ల నుంచి తెచ్చుకుంటాం, 3 కప్స్, 3 బకెట్లు, ఏదైనా సరే 3 బ్యాగ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ మినిట్ క్వాంటమ్ ఫీల్డ్లో బయటికి వెళ్తూనే ఉంది. వీఆర్ ఆల్ ఓపెన్ ఎనర్జీ, మన ఎనర్జీ క్యారీ చేస్తాం. దాంట్లో సోల్ లెవెల్లో మన సోల్స్ అన్ని కూడా మన తాత ముత్తాతలు, అమ్మ వాళ్ళ 6 జనరేషన్స్, నాన్న నుంచి వస్తున్న మొత్తం సోల్ కూడా క్యారీ చేస్తుంది. మన ఫిజికల్ బాడీలో కనుక బయాలజికల్ డిఎన్ఏ ఎలా ఉంటుందో మనం చూస్తాము. బయాలజికల్ డిఎన్ఏ సెల్యులార్ మెమరీ ఎలా ఉంటుందో అలాగే మన సోల్ కూడా మనం వీఆర్ ద పార్ట్స్ ఆఫ్ 3 బకెట్ల నుంచి తెచ్చుకుంటాం ఇన్ఫర్మేషన్. ఆ సోల్లో ఈసారి మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ ఏం తెచ్చుకుందాం, ఏ దాని డిఎన్ఏని కూడా మనం క్లీన్ చేస్తున్నాం ఈసారి వెళ్ళి. అంటే ఎలా చెయ్యాలి, ఆ యాన్సిస్టర్స్ ఉన్నారు. అది కాక ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎర్త్ లైట్లో ఉన్నాయి కదా, అందరు యాన్సిస్టర్స్ ఆర్ ఇన్ వెరీ నైస్ టైంలో ఉన్నారు, వెరీ బ్యూటిఫుల్ టైంలో ఉన్నారు. ఎవరైతే ఇంకా బ్యూటిఫుల్ లైట్కి వెళ్ళలే ఉంటారో సోల్స్, దే ఆర్ అనేబుల్ టు గో టు దట్ రౌండ్స్. ఇవంతా నా ఓన్ కాదు, నా గురువుల దగ్గర నుంచి నేర్చుకుందే. ఏదైతే వెళ్ళలేదో అది హ్యాంగ్ అవుతూ ఉన్న దానికి మనం ఎలా క్లీన్ చేసి మనం దాన్ని పైకి ఎలా పంపించాలి, ఒకసారి పైకి వెళ్ళగానే రెల్మ్ మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ అసలు మీరు అమేజింగ్ గా చూస్తారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు. యూ స్టార్ట్ సీయింగ్ ద వరల్డ్ ఎంటైర్లీ చేంజింగ్. 5 years నుంచి మెడిటేషన్స్ చేయండి, పూజలు చేయండి, జరగనివి, ఎప్పుడు 10 ఏళ్ల నుంచి జరగనివి ఒక్కసారి ఈ సోల్ లెవెల్లో డిఎన్ఏ క్లీన్ చేయడం మొదలు పెడతా. అంటే ఈసారి డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడు మనకు అవి ఉన్నాయి తీసే అని లాస్ట్ టైం కూడా మనం పెండలంతో చేసాము అన్ని, కానీ ఈసారి ఆ డిఫరెంట్ రిచువల్స్ అమేజింగ్గా అండ్ యూ స్టార్ట్ సీయింగ్ ద డిఫరెన్స్. అండ్ సోల్ ఏదైతే ఉందో మన యాన్సిస్టర్స్ వాళ్ళ కర్మలు ఇప్పుడు టైం అంతే, రెసిడ్యూస్ ఉన్నాయి మన దగ్గర, మొత్తం ఉన్నాయి, మొత్తం లైట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు వాళ్ళని క్లీన్ చేయాలంటే వాళ్ళు కనుక పైకి వెళ్ళగానే వాళ్ళ గిఫ్ట్స్ అన్ని కూడా మనకు వస్తాయి. అసలు లైఫ్ ఎలా మారుతుందంటే అమేజింగ్గా చాలా బాగుంటుంది. I'm doing it. I'm seeing the difference very happily. Yeah, there are so many tools and techniques and rituals. వెరీ సింపుల్ ఫన్ వేలో చాలా ఈజీగా ఎవరు ప్రతిరోజు డైలీ రిచువల్స్ చేయాల్సిందే. యా మ్యామ్, బ్రెయిన్ యొక్క పవర్స్ ని యాక్టివేట్ yes. చేసుకోవడం ద్వారా కర్మల నుంచి విముక్తి పొందొచ్చు అని అన్నారు. దట్స్ అది నైస్ క్వశ్చన్. యా, వెరీ నైస్. బ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడే నేను చెప్పాను చూసారా, కాంతివర్ధిని తింటూ నాకు ఇది బాగాలేదు అనగానే వాళ్ళ చిన్న పాప క్యూటీ పై వచ్చి నాకు బాలా అని చెప్పగానే ఏదైతే వింటుందో, చెవులోంచి వింది అమ్మ కూర బాగాలేదు అంటని చూసింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఏదైనా తీసుకో, నాకు ఇది బాలా, లేకపోతే ఈ డ్రెస్ వేసుకొని చిచి ఈ కలర్ డ్రెస్ నాకు నచ్చలా, ఈ ప్యాంట్ షర్ట్ నాకు ఇష్టం కానీ నాకు ఈ చీర నచ్చలా, చీరలు కట్టుకోవడం నాకు కష్టం అని అమ్మందంటే ఏదైనా సరే సింపుల్ థింక్ నుంచి పెద్ద దాని దాకా నా దగ్గర డబ్బులు ఏదైతే వింటామో 5 senses ద్వారా, మన 5 senses ద్వారానే బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, న్యూరోప్లాస్టిసిటీ, న్యూరాన్స్ ఫైర్ అండ్ వైర్ అవుతాయి. ఈ ఫైర్ అండ్ వైర్ అయినప్పుడు దట్ ఈస్ కాల్డ్ ద బిలీఫ్. మనం బిలీఫ్నే నమ్ముతాం కానీ మన ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉన్నాయి, అవి మనకు హెల్ప్ చేస్తాయి అనేది నమ్మం మనం. ఎందుకంటే ఈ బిలీఫ్, నాకు డబ్బులు లేవు, నాకు ఇది బాగాలేదు, నాకు ఈ ఒంట్లో బాగాలేదు, నాకు రిలేషన్షిప్స్లో అసలు ఏం జరగట్లేదు, నాకు జాబ్ ఎప్పుడు రావట్లేదు, ఏం చేసినా రావట్లేదు. మీ బిలీఫ్ ఎంత గట్టిగా ఉందో, మీకు ఇప్పుడు రిజల్ట్స్ రాలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ బిలీఫ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. యూ డిడ్ నాట్ చేంజ్ ద బిలీఫ్. అందుకనే మీ మీ హయ్యర్ పవర్ అసలు మీకు చెప్పేది కూడా వినపడదు, దాని గైడెన్స్ కూడా దొరకదు, అండ్ యూ కెనాట్ గో ఎక్సీడ్. అందుకనే ఈసారి నేనేం చేశానంటే బ్రెయిన్లో ఇప్పుడు అదే మళ్ళీ అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దట్, కాంతివర్ధి నాకు ఈ కూర బాగాలేదు అన్నప్పుడు తన కళ్ళతో చూసింది పాప, చెవులతో వింది, ఫైర్ వైర్ అయింది. తనకి ఆ కూర నచ్చదు, తనకు కూడా నాస్టీగా టేస్టీ బాగాలేదంటుంది. దట్ ఈస్ అలా ప్రతిసారి ఆ కూర కనిపించినప్పుడు ప్రతిసారి అది నచ్చపోతే తనకు అది బిలీఫ్, తన ఆ కూర తిందు. అలాగే డబ్బులు లేవు అన్న ప్రతిసారి చూసినప్పుడు దట్ ఈస్ ద ఫైర్ అండ్ వైర్. కర్మ ఇస్ నథింగ్ బట్ ఇన్ యువర్ బ్రెయిన్ అనేది తెలుసుకోవాలి. ఈసారి మనం ఏం చేస్తున్నాం అంటే బ్రెయిన్ అనేది మన ఎన్ఎల్పి కానీ నేర్చుకున్న అద్భుతమైన కోర్సులో టీచర్స్ ఎవరైతే నేర్పించారో న్యూరోప్లాస్టిసిటీ, దట్ ఈస్ లైక్ అ ప్లాస్టిక్. ఎస్పెషల్లీ మన బ్రెయిన్లో ఉండే
ఫ్రంట్ లోబ్లో మనం ఆ ఫ్రంట్ లోబ్ రానివ్వదు. రీజన్ వై ఎందుకు వస్తుంది, నీకు అసలు ఎప్పుడు లేదు అనేది ఆపేస్తుంది. దాన్ని మనం ఏదైతే అమెగ్డులా అనేది మనం ఎమోషన్స్, థాట్స్, ఇవే మన మన కర్మలు. వీటిని ఆ పర్టికులర్ హిపో క్యాంపస్ అనే బ్రెయిన్లో ఉండే రీజనింగ్, ద రేషన్, అంటే అట్లీస్ట్ మనం ఇది కాదు ఇంకోటి కూడా ఉంది, ఇంకొక వే ఉంది నువ్వు చూసుకోవడానికి అనేది ఆ న్యూరోప్లాస్టిసిటీ మనం త్రూ డిఫరెంట్ 5 సెన్సెస్ని యూజ్ చేసి, కళ్ళని, ముక్కుని, చెవులని యూజ్ చేసి ఏదైతే ఇప్పుడు బుజ్జితే ఏదైతే కళ్ళతో చూసిందో, వెందో చెవులతో తన ప్రోగ్రామ్ అయిపోయింది. అదే ప్రోగ్రాన్ని రాసేసి కొత్త ప్రోగ్రాన్ని మనం ఎలా చేస్తాము న్యూరోప్లాస్టిసిటీ అంటే, ఇప్పుడు మనం చెప్పాం కదా, అవుట్ సైడ్ కాన్షియస్నెస్, వరల్డ్ కాన్షియస్నెస్ నుంచి అలా అట్రాక్ట్ చేసుకుంది పాప. జీన్స్ నుంచే కాదు, అమ్మ బిహేవియర్ని కూడా తను చూస్తూ నేర్చుకుంటుంది. అది చూస్తూ నేర్చుకునేది మన బ్రెయిన్లో ఉంటుంది. ఆల్రెడీ అమ్మ బిలీవ్స్ ఎవ్రీథింగ్, నాన్న బిలీవ్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. తాత ముత్తాతల థాట్స్, ఫీలింగ్స్. ఈ రోజు నాకు ఈ థాట్ వచ్చింది అంటే తల్లో ఇమీడియట్గా ఎమెక్టిలలో ఫీలింగ్ జనరేట్ అవుతుంది, బాడీలో ఫీలింగ్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. బ్రెయిన్ మీద వర్క్ చేస్తున్నాను. అలాగే మనం అంతక్రితంకి ఇప్పుడు అంతక్రితం చెప్పేదాన్ని ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ప్రాక్టికల్గా ఏది ఇంపాక్ట్ అయినాయి ఆ ఏరియాస్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది బ్రెయిన్ ద్వారా, 5 సెన్సెస్ ద్వారా అండ్ డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ టూల్స్ తోటి వాటిని మ్యామ్, ప్రోగ్రామ్ దానికి చేస్తాం. కంటిన్యూషన్ ఇప్పుడు 5 సెన్సెస్ అన్నారు కదా, 5 సెన్సెస్ కి 5 ఎలిమెంట్స్ కి అంటే ఆ రెండింటిని ఏంటి రిలేషన్? ఎగ్జాక్ట్లీ, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. రియల్లీ నాకు ఎంత ఇష్టం అంటే, 5 సెన్సెస్ ఆర్ నథింగ్ బట్ 5 ఎలిమెంట్స్. ఇప్పుడు మన కళ్ళు చూస్తే సూర్యుడు, కాంతి, ఫైర్, అలాగే ప్రతిదీ కూడా ఎయిర్ ఎలిమెంట్, హార్ట్కి ఒక్కొక్క చక్ర, ఒక్కొక్క ఎలిమెంట్తోనే 5 ఎలిమెంట్తో అంటే మట్టి, భూమి, నీరు, ఆకాశం, నిప్పు, గాలి, ఈ 3 కలయికే మన శరీరం. ఆ 3 శరీరానికి 5 ఎలిమెంట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నీ నాలుక అంటే సెక్రల్ చక్ర, టేస్ట్ అని. నీ నాలుకతో నువ్వు ఏది మాట్లాడుతున్నా శబ్దమే యూనివర్స్లోకి వెళ్తుంది. యు ఆర్ ద కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ ఏం మాట్లాడితే అది మెటీరియల్ అయి వస్తుంది. థాట్ ద గాలి ఫామ్లో వెళ్తుంది. సో ఎవ్రీథింగ్ నీ బ్రెయిన్ మీద ఈ 5 సెన్సెస్ ఎలా ఏర్పడ్డాయో, 5 ఎలిమెంట్స్ని ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే నేను జస్ట్ ఇప్పుడే చెప్పా, బ్రెయిన్కి చాలా ఎనర్జీ తక్కువ ఉంది మనకి ఇప్పుడు. నాకెళ్ళి ఇప్పుడు నేను క్రియేషన్ రాసుకోవాలని, అబ్బా దానికంటే నేను ఎవరు రాస్తానులే, ఇప్పుడు రాయలేను అనే ఎనర్జీ ఉంది మనలో. ఏం రాస్తాను, ఓపెన్ ఒక 108 సార్లు చేసుకో అనగానే, ఒకసారి 10 సార్లు చేసుకోగానే ఏదో ఒక థాట్ వచ్చేస్తుంది, మనం దానిలో లూప్లోకి వెళ్ళిపోతున్నాం, ఓపెన్ పని చేయట్లేదు. అలా కాకుండా 5 ఎలిమెంట్స్ పవర్ తీసుకోవాలి అంటే, సూర్యుడిది, గాలిది, నీరుది ఎలా తీసుకోవాలి, 5 సెన్సెస్ ద్వారా నువ్వు ఆ పవర్ని ఎలా గ్రాప్ చేయాలి అనేదే క్లాస్. దానివల్ల నీకు ఎనర్జీ, ఎక్స్ట్రా ఎనర్జీ రాగానే న్యూరోప్లాస్టిసిటీ అనేది సూపర్ ఈజీ, వెరీ 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 ఈజీ. యూ విల్ బి బౌన్సింగ్ ఆల్ ద టైమ్. యా, అండ్ ముఖ్యంగా అన్నిటికంటే తెలుసుకోవాల్సింది, భూమి మీద మనం ఉండే అద్భుతమైన టైంలో మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎలా క్లీన్ చేయాలి ప్రాపర్ వేలో. ఈ కర్మలని మనం ఒక్కళ్ళు క్లీన్ చేస్తే చాలు, హోల్ ఫ్యామిలీ అద్భుతంగా తయారవుతుంది. ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? తీసుకోవాలి. భూమాతకి హెల్ప్ చేయాలి, ఫస్ట్ భూమికి హెల్ప్ చేయాలి. షిఫ్ట్ అవుతుంది, ఇవాల్వ్ అవుతుంది. దాంట్లో ఉన్న ప్రతి వ్యక్తి మనమే పాడు చేస్తున్నాం. మన థాట్స్, ఫీలింగ్స్, ల్యాక్, మనకున్న డిసీజెస్ తోటి, మనకున్న ఎడిక్షన్స్ తోటి, ఓసిడీల తోటి, పానిక్ అటాక్స్ తోటి కంప్లీట్గా యూనివర్స్ని పాడు చేస్తుంది. అలా పాడు చేస్తూ ఉండగానే ఒకసారి ఎర్త్ పైకి వెళ్ళగానే మొత్తం విదిలిచ్చేస్తుంది అనవసరమైన వాళ్ళందరినీ. సో అలా రాకుండా, ఎలాంటి విపత్తులు రాకుండా హార్ట్లోకి మనం వెళ్ళాలి. ఈగోని తప్పించగలగాలి. దట్ ఈస్ ద టెక్నిక్స్ అండ్ టూల్స్. ఎలా వస్తాయి? నాకు రియాక్ట్ అయిపోతాను, ఆ రియాక్ట్ అయ్యేదే ఈగో. ఆ ఈగో కాకుండా హార్ట్లోకి, 4th డెన్సిటీలోకి నువ్వు ఎలా వెళ్ళగలగాలి, ఎంత ఇంపార్టెంట్. అలా వెళ్తే యూజ్ ఏంటి? ఈ ఎర్త్ ఎప్పుడైతే న్యూ బెల్ట్లోకి వెళ్తుందో, మనం ఫస్ట్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎంత అద్భుతంగా. ఇప్పుడు నేను ఎప్పుడు, నాకు ఇష్టమైన ఒకే ఒక ఎగ్జాంపుల్,
యుఎస్లో మొదట్లో వెళ్ళిన వాళ్ళు ఎంత బాగా సెటిల్ అయిపోయారు అక్కడ, ఎప్పుడు మంచి గ్రాడ్యుయేషన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది గ్రాడ్యుయేట్ అయినా వాళ్ళు వెళ్తారో వెళ్ళరో ఏంటో అన్నీ ఇప్పుడు భయాలి. సో ఫస్ట్ టైం మనం వెళ్తుంటే కనుక మనం కనుక హౌ టు బీ ఇన్ ద హార్ట్, అదే నా ధ్యేయంగా చేస్తే, ఈగోని తప్పించగలిగితే, ఏదైతే మైండ్ వచ్చే థాట్స్ ఫీలింగ్స్ మన బాడీ మొత్తం ఎన్కాప్సులేట్ అయ్యి ఉంది మన ఈగో తోటి, ఈగో ఎనర్జీస్తో, బ్రెయిన్ మొత్తం ఈగోతోనే సామ్రాజ్యంలో ఉంది. అక్కడి నుంచి థర్డ్ కాన్షియస్నెస్ నుంచి ఫోర్త్ కాన్షియస్నెస్కి ఎలా వెళ్ళాలి, హార్ట్లో ఎలా ఉండాలి, ఎంత ఇంపార్టెంట్. అలా ఉండగానే ఏం జరుగుతుంది, స్వర్ణ యుగం ఎఫర్ట్లెస్ గా వచ్చేస్తాయి మేనిఫెస్టేషన్స్. ఎఫర్ట్లెస్ గా నువ్వు చూడగలవు. ఎప్పుడు చూడలేనంత ఆరోగ్యాన్ని, ఎప్పుడు చూడలేని ఆనందాన్ని కుటుంబంలో, ఎప్పుడు చూడలేని వన్నెస్, అందరితో వన్నెస్, అందరూ హ్యాపీగా ఉండగలుగుతారు. అండ్ అబండెన్స్ అంటే ఇంకా నేను చెప్పనక్కర్లేదు, అంత అబండెన్స్ ఇంట్లోకి వస్తుంది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ మనందరం చెయ్యాలి. అది కలెక్టివ్గా చేస్తే ఇంకా భూమాతకి మంచిది, కలెక్టివ్గా మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ అమ్మ, నేను ఏం క్వశ్చన్ అడుగుదాం అనుకున్నానంటే, ఆల్రెడీ మనకి చాలా మంత్స్ నుంచి స్టూడెంట్స్ కంటిన్యూ అయ్యే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ క్లాస్ లో కొత్త నాలెడ్జ్ తెలుసుకోగలుగు, లైక్ ఇంకా కొత్తగా ఉంటుందా అని అడుగుదాం అనుకున్నా. బట్ మీ ఆన్సర్ విన్నాక అన్ని క్వశ్చన్స్ కి, లైక్ అది అసలు ఇంకా అడగడాల్సిన అక్కర్లేదు, ఆల్రెడీ తెలిసిపోయింది ఆన్సర్ నాకు. రైట్, చాలా కొత్తగా ఉండబోతుందని. చాలా కొత్తగా ఉండబోతుంది. అండ్ చాలా డీప్ లెవెల్లో హోపన్పోను ఎలా చేసుకోవాలి, డీప్ లెవెల్లో సౌండ్, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఎలా యాక్టివేట్ చేయాలి, సౌండ్ ద్వారా ఎలా యాక్టివేట్ చేయాలి, ఆ సౌండే మన క్రియేషన్, నర్వస్ సిస్టమ్ని, ఇందాక తను అడిగింది కదా నందిని, బ్రెయిన్తో ఎలా చేస్తారు అంటే, సౌండ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎమోషన్. మన ఎమోషన్ని ఈ ఎమోషన్తో, మన సౌండ్ ఎమోషన్తో ఎలాగా అథెంటిక్, ద రియల్ ఎమోషన్, వాట్ ఈస్ ద రియల్ ఎమోషన్, లవ్. ఆ లవ్ అథెంటిక్ ఎమోషన్ ఎలాగా ఆ పైకి తీసుకొస్తున్నాం అనేదే ఈ అమేజింగ్ నాలెడ్జ్. నేనేమనుకుంటానంటే, ఈ నాలెడ్జ్ నేను చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను డిఫరెంట్ వేరియస్ గురూస్ ద్వారా, కాన్షియస్ అమేజింగ్ గురూస్. అండ్ వాళ్ళ నాలెడ్జ్ ఇస్ ద వరల్డ్, లైక్ ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. అది మనకి సింప్లిఫై చేసి ప్రతి ఒక్కరికి, చదువుకోలేకపోయినా, అమ్మ మాకు ఇది అర్థమవుతుందా, ఇంత డిఫికల్ట్గా ఉంటుందా, అస్సలు వరి అవ్వకల్లా, ఫన్ లెవెల్లో దాన్ని సింప్లిఫై చేసి చెప్తున్నాను. సో ఐ వాంట్ ఎవ్రీబడి తీసుకోవాలి, నాలెడ్జ్ తెలుసుకోవాలి, లైఫ్ని ముందుకు అద్భుతంగా తీసుకెళ్ళాలి, భూమాతకి హెల్ప్ చేయాలి, పైన హెవెన్కి, ప్లానెట్స్కి, అందరికీ, మన స్వర్ణయుగానికి ఎవరెవరు తీసుకొస్తారో ఫోర్త్ డెన్సిటీకి ఎలా వెళ్ళాలి, మన బిలీఫ్ సిస్టమ్, పాత బిలీఫ్ సిస్టమ్ని ఎలా తీసేయాలి, సోల్ లెవెల్లో ఎలా క్లీన్ అవ్వాలి, పెయిన్ వచ్చినప్పుడు అది సోల్ది అని ఎలా తెలుసుకోవాలి, సోల్ తెచ్చుకుంది అనేది తెలుసుకోవాలి. ఈ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ హై టైమ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. చదువుతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళందరికీ దే విల్ సీ ద గోల్డెన్ లైఫ్. యా, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఏంటైనా చాలా క్వశ్చన్స్ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయడం జరిగింది. అండ్ ఉన్నాయా? ఇంకా చాలా క్లియర్ అయ్యాయి, ఎందుకంటే ఎప్పుడు మన క్లాస్ ఎప్పుడు ఇలానే ఉంటాయి, రిపిటేషన్ అయితే జరగదు. సో ఎస్, ఈ బ్రెయిన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఏంటి అనేది, మేనిఫెస్టేషన్స్ ఎలాగా, సో పంచభూతాలతో కనెక్ట్ అవ్వడం అనేది, దానికి ఒక ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా చాలా క్లియర్ గా ఆ, సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో Yes. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్ నంబర్స్ అవ్వచ్చు, వాట్సాప్ గ్రూప్ అవ్వచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ కూడా మా టీమ్ కి మీరు సంప్రదించినట్లయితే కనుక ఎస్, మీరు డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా గైడ్ చేస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. Thank you so much, Prashant. Thank you so much, Nandini, Harshita, Kantivardhini. Thank you very much. And I'm looking థ్యాంక్ యూ forward మ్యామ్. అంత కొత్త భూమాతని ముందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మన ట్రై ఎంత హెల్ప్ చేస్తుంది నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ద Thank you. వ్యూవర్స్, డోంట్ వేస్ట్ యువర్ సింగిల్ మినిట్, జస్ట్ నో హూ యు ఆర్. ఎందుకు చెయ్యాలి అని అందరూ తెలుసుకోవాలి. ఇది మన అందరి బాధ్యత అని తెలుసుకోవాలి. అండ్ క్లీన్ ఫ్రమ్ విత్ ఇన్, లైక్
ఎవ్రీథింగ్ ఈస్ ఇన్సైడ్, డోంట్ లుక్ అవుట్ సైడ్. అందరూ ఒకసారి చెప్పండి, దెర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్, దెర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్, దెర్ ఇస్ నథింగ్ అవుట్ Nothing సైడ్. outside There is is nothing nothing outside. outside. There is nothing outside. Love you so much. Love you, my team. Love you so Thank you, much. ma'am. Thank you so Thank much. you, ma'am. Thank you so much.